ఈ ట్యుటోరియల్లో మనం ఊప్స్ ఇంకా పాలిమార్ఫిజం టాపిక్స్ కవర్ చేద్దాం. ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనం మెథడ్స్ యూజ్ చేసి మెథడ్స్ తోటి చూద్దాం. మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్ విచ్ ఆర్ టైట్లీ కపుల్డ్ విత్ టైప్. సో టైప్ అంటే మనకు ఇప్పుడు టైప్ స్ట్రక్ట్ ఉంది. స్ట్రక్ట్ ఈజ్ బేసికలీ కంపేరబుల్ టు క్లాస్. ఇన్ అవర్ మన జావాలో అయిందనుకో, జావాలో క్లాసెస్ ఉంటాయి కానీ దీనిలో క్లాసెస్ ఉండవు కాబట్టి, సో ఇట్ ఈస్ సిమిలర్ టు లైక్ క్లాస్ ఈజ్ సిమిలర్ టు టైప్ ఆఫ్ స్ట్రక్ట్ అనమాట. సో దానికి ఇంకా ఫంక్షన్ కి టైట్ కప్లింగ్ చేస్తే మెథడ్స్ వస్తాయి. సో ఆ మెథడ్స్ బిహేవియర్ అన్నది ఒక ఆబ్స్ ఊప్స్ బిహేవియర్ లాగానే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లా బిహేవియర్ లాగా ఉంటుంది. సో అది ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత ఇంటర్ఫేసెస్ అన్నది ఆ, ఒక పాలిమార్ఫిజం లాగా కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్ట్ కి సేమ్ బిహేవియర్ ఉంటే, సో కామన్ బిహేవియర్ ఉందనుకో దాన్ని ఇంటర్ఫేసెస్ తోటి గ్రూప్ చేయొచ్చు. సో అదొకటి. ఇంకా జెనరిక్ ప్రోగ్రామింగ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్స్ చూద్దాం. మెథడ్స్ అన్నవి ఒక టైప్ ఆఫ్ ఫంక్షనే. సో నార్మల్ ఫంక్షన్ అయిందనుకో, ఇక్కడ ఫంక్షన్ మెయిన్ అని ఉంది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే ఫంక్షన్ మెయిన్ రిటర్న్ చేస్తుంది. కానీ మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్ట్స్ తీసుకుందాం. సో టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్ట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఒకటే స్ట్రక్ట్ తీసుకుందాం. స్ట్రక్ట్ కార్ అని తీసుకుంటున్నా. స్ట్రక్ట్ మనం ఏ టైప్ అన్నా తీసుకోవచ్చు. అంటే స్ట్రక్ట్ కాకుండా స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు, ఇంటీజర్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇట్ షుడ్ హోల్డ్ సర్టెన్ వాల్యూ. ద టైప్ షుడ్ హోల్డ్ సర్టెన్ వాల్యూ. అప్పుడు ఆ టైప్ తోటిని మనం బిహేవియర్స్ క్రియేట్ చేస్తే అప్పుడు దాన్ని మెథడ్ అంటారు. సో ఇప్పుడు ఈ టైప్ లా స్ట్రక్ట్ లా నేను నేమ్ ఇస్తున్నా. నేమ్ బదులు బ్రాండ్ ఇస్తా. బ్రాండ్ స్ట్రింగ్ అని ఇస్తున్నా. అయితే ఈ కార్ అన్నది నేను ఇక్కడ ఇనిషియేట్ చేస్తున్నా. సో సి అన్నది ఇనిషియేట్ కార్ లా నేను బ్రాండ్ నేమ్ కియా అని ఇస్తున్నా. ఇట్లా కియా ఇచ్చిన. అయితే ఈ కియా ఇచ్చిన తర్వాత ఈ కార్ ఈ కార్ కి మనం స్టార్ట్ కాగానే వేర్ సీట్ బెల్ట్ అని కొట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, వేర్ సీట్ బెల్ట్ అని ఇన్స్ట్రక్షన్. సో షో ఇన్స్ట్రక్షన్ అని పెట్టాను. సో ఇది ఒకటి ఉంది, షో ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ చాలా పెద్ద ఉంది కానీ ఓకే, షో ఇన్స్ట్రక్షన్ అని పెట్టినావు. సో ఈడ ఏం పెడతావు, వేర్ సీట్ బెల్ట్ అని పెడతావు. ఇంకా దీని పేరు కూడా మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. అయితే వేర్ సీట్ బెల్ట్ అని పెడతావు. పెడితే ఈ ఈ ఈ కార్కే ఈ ఫంక్షన్ అప్లికబుల్ కావాలంటే ఈ ఈ కార్ ఇది క్లాస్ లాగా ఉంది కదా, కార్ క్లాస్ లాగా ఉంది. సో క్లాస్ లో మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే క్లాస్ లోపట మనకు ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఇంకా బిహేవియర్స్ ఉంటాయి. అయితే ఈ ప్రాపర్టీస్ కి ఈ బిహేవియర్ సింక్ కావాలంటే మనం దీన్ని మెథడ్స్ అంటారు అనమాట. ఈ రెండిటికి సింక్ చేస్తే ఈ క్లాస్ లాగా ఉన్న దానికి ఇది నార్మల్ గా జావాలో అయితే ఇది క్లాస్ లాగా ఉంటుంది. క్లాస్ కి ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా బిహేవియర్స్ ఉంటాయి. అయితే ఇది ఈ స్ట్రక్ట్ కి మనకి ఈడ ఉన్నాయి ప్రాపర్టీస్, కానీ బిహేవియర్ అన్నది లేదు. కాబట్టి దీనికి ఈ బిహేవియర్ సెట్ చేయాలంటే మనం ఈ ఈ కార్ అనేది మనం ఈడ పెట్టేయాలన్నమాట. సో దీని పక్కన అంటే ఈ నేమ్ ఫంక్షన్ నేమ్ కి ఇంకా ఫంక్ కీవర్డ్ మధ్యలో మనం
పెట్టినామంటే ఈ ఈ టైప్ మెన్షన్ చేసినామంటే అప్పుడు మనం దీన్ని దీన్ని ఇది వచ్చేసి మెథడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇంకా ఇది సింక్ అవుతుంది. సో ఇది దీస్ బోత్ ఆర్ టైట్లీ కపుల్డ్. ఇది తీసుకొచ్చి ఈడ పెడతా ఎందుకంటే కొంచెం అర్థమవుతుంది. సో దీస్ టూ ఆర్ బోత్ లింక్డ్. This type is linked with this function. So this is called method. Function that link tightly couples with type is a method. సో ఇది మెథడ్. అయితే ఈ మెథడ్ లా మనం ఈ కార్ ది మనం నేమ్ పెడదాం, బ్రాండ్ నేమ్ పెడదాం. సో ఈ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తాను. అయితే ఇదే బిహేవియర్ మనకు, సో దీన్ని మెథడ్ అంటారు. సో మనము ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్ రెండు మనం చూడగలుగుతున్నాం. సో a class has a property, class has behavior. సో మనం ఈ రెండు ఫీచర్స్ మనం ఈ గోలో చూసినాం. సో ఇప్పుడు మనం పాలిమార్ఫిజం చూద్దాం. సో పాలిమార్ఫిజం అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ క్లాసెస్ షేర్ సేమ్ బిహేవియర్. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఇంకొక స్ట్రక్ట్ టైప్ క్రియేట్ చేస్తున్నా, బైక్ అని. సో ఈడ బైక్ అని పెడుతున్నా. సో ఈ బైక్ కి ఏముంటుంది, బైక్ కి సీట్ బెల్ట్ ఉండదు, బైక్ కి హెల్మెట్ ఉంటుంది. సో హెల్మెట్ అని పెట్టింది. అయితే ఈ హెల్మెట్ అని ఉన్నప్పుడు ఇక్కడ మనం కాల్ చేయలేదు, సి డాట్ షో ఇన్స్ట్రక్షన్ అని కొడితే మనం ఈ మెథడ్ అన్నది మనం ఎట్లా కాల్ చేసినాం, ఈ డాట్ నొటేషన్ తోటి కాల్ చేసినాం. ఎందుకంటే ఇది లింక్ అయింది కాబట్టి డాట్ నొటేషన్ తోటి కాల్ చేయగలుగుతున్నాం. సో కియా వేర్ సీట్ బెల్ట్ అని వచ్చింది. అదే మనం దీన్ని టైట్లీ లింక్ కపుల్ చేయకపోతే మనం ఇది డాట్ నొటేషన్ తోటి మనం కాల్ చేయలేం. అప్పుడు మనం ఈ పారామీటర్స్ లాగా పంపుతాం. టైట్లీ కపుల్ చేయకపోతే ఇది పారామీటర్స్ లాగా పంపాల్సి వస్తుంది. సో అప్పుడు మనం షో ఇన్స్ట్రక్షన్ ఇక్కడ మనం సి పంపుతాం, పారామ్స్ లో సి పంపుతాం. సో పారామ్స్ లో సి పంపిన ఇట్లనే వస్తుంది. కానీ ఇది మోర్ ఇంట్యూటివ్, ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇది బెటర్ ఉంటుంది. అయితే ఈ షో ఇన్స్ట్రక్షన్ అన్నది బైక్ కి కూడా సేమ్ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కార్ కూడా మనం ఒకటి క్రియేట్ చేసినాం, కార్ ఇంకా బైక్ వచ్చేసి బైక్ హయాబుసా అని క్రియేట్ చేసిన. సో ఇప్పుడు మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, కార్కి ఒక మెథడ్ ఉంది, బైక్ ఒక మెథడ్ ఉంది. రెండు సేమ్ బిహేవియర్స్ ఉన్నాయి, షో ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. అయితే మనం ఈ షో ఇన్స్ట్రక్షన్ రెండిటికి ఉన్నాయి కాబట్టి మనం రెండిటిని ఒక కామన్ మెథడ్ లా గ్రూప్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ తీసుకొని దానిలో పేరిస్తాం అనమాట. కామన్ ఇన్స్ట్రక్షన్ అని పెడతాం. కామన్ ఇన్స్ట్రక్షన్ పెట్టి ఇక్కడ మనం ఇక్కడ ఒకటి మనము ఏం తీసుకుంటాం, ఈడ ఇంటర్ఫేస్ పెడతాం అనమాట. సో ఈడ కామన్ మెథడ్, రెండిటికి కామన్ మెథడ్ ఇవ్వాలనుకుంటే ఈ కామన్ మెథడ్ కామన్ ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ఈ సి పెడతావు, కార్ వేరియబుల్ పెట్టగలుగుతావు, ఇంకా బైక్ వేరియబుల్ పెట్టగలుగుతావు. సో ఈ కామన్ వెహికల్ అనేది ఒక ఇంటర్ఫేస్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ వెహికల్ ఇంటర్ఫేస్ ఇవ్వచ్చు. సో ఈ వెహికల్ ఇంటర్ఫేస్ ని నేను ఇనిషియేట్ చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. టైప్ వెహికల్ ఇంటర్ఫేస్ అంటే ఇందులో మనకు బిహేవియర్ అన్నది మనకు
ఈ షో ఇన్స్ట్రక్షన్ అనే బిహేవియర్ని మనం తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ షో ఇన్స్ట్రక్షన్ అన్నది మనం ఇది కాల్ చేసినప్పుడు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వెహికల్కి వి డాట్ షో ఇన్స్ట్రక్షన్ అని కొడితే ఇప్పుడు మనకు వస్తుంది అనమాట, ఈ షో ఇన్స్ట్రక్షన్ అన్నది రిటర్న్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ ఏదో చూపిస్తుంది, టైప్ వెహికల్ హ్యాస్ నో ఫీల్డ్ ఆర్ మెథడ్ అంటుండు. సో టైప్ వెహికల్ హ్యాస్, ఈ టైప్ వెహికల్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నా, టైప్ వెహికల్ ఇంటర్ఫేస్ షో ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు మనకు రెండు కామన్ ఇన్స్ట్రక్షన్ అన్నది మనం కామన్ ఇన్స్ట్రక్షన్ కి మనం ఈ వేరియబుల్ పంపుతున్నాం అన్నమాట. సో దీనికి ఇదేమో స్ట్రక్ట్ వేరియబుల్, ఇది కార్ స్ట్రక్ట్, ఇది వచ్చేసి బైక్ స్ట్రక్ట్. అంటే కార్ క్లాస్, బైక్ క్లాస్, ఇట్ ఈస్ సిమిలర్ టు కార్ క్లాస్ ఆర్ బైక్ క్లాస్ ఇన్ జావా. సో ఈ రెండు డిఫరెంట్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మనం కామన్ మెథడ్ కి పంపుతున్నాం. సో ఈ కామన్ మెథడ్ వచ్చేసి పిక్ చేసుకుంటుంది అనమాట, ఇది ఏ టైపో చెక్ చేసుకుంటుంది. ఈ ఇంటర్ఫేస్ అన్నది ఏ టైపో చెక్ చేసుకొని ఆ టైప్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షనే మనకు రిటర్న్ చేస్తుంది. సో కార్ కేమో వేర్ సీట్ బెల్ట్ ఇస్తుంది, బైక్ కేమో వేర్ హెల్మెట్ అని ఇస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇంటర్ఫేస్ వర్క్స్ అన్నమాట. సో ఇది ఇంటర్ఫేసెస్ గురించి. ఇప్పుడు ఇంటర్ఫేసెస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు జెనరిక్స్ గురించి చూద్దాం. జెనరిక్స్ అంటే చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్లో మనం యాడ్ ఫంక్షన్ ఉంది, యాడ్ ఏ కామా బి ఇంటీజర్ తీసుకుంటాం, రిటర్న్ ఇంటీజర్ రిటర్న్ చేస్తాం. సో ఏ ప్లస్ బి రిటర్న్ చేస్తుంది. సో సో ఇక్కడ రిటర్న్ అని కొడుతున్నా. ఓకే ఉండని అది. సో ఏ ప్లస్ బి అని కొడుతున్నా రిటర్న్. అయితే ఇది కాల్ చేస్తున్నా, యాడ్ 1,2 అని కొడుతున్నా. అయితే ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తుంది, ఎఫ్ఎంటీ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని కొడితే మనకు రిజల్ట్ కనబడుతుంది అనమాట. సో యాడెడ్ రిజల్ట్ కనబడుతుంది. ఇది సింపుల్, లైక్ ఇది ఇంటీజర్ ఎలిమెంట్స్ కి మనకి యూస్ఫుల్. కానీ మనం ఇదే అడిషన్ మనం ఫ్లోట్ కి పెట్టాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్లోట్ వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఫ్లోట్ వేరియబుల్స్ వచ్చి వేరియబుల్ ఫ్లోట్ 32, ఫ్లోట్ వేరియబుల్ ఇక్కడ ఏ ఫ్లోట్ 32 అని పెడతావు, దాని తర్వాత బి పెడతావు, బి ఇప్పుడు ఏకి ఇంకా బికి వాల్యూస్ అసైన్ చేస్తావు. ఏ ఈక్వల్ టు 1.2, బి ఈక్వల్ టు 3.5 అని పెడతావు. సో ఇట్లా పెట్టినాం. దాని తర్వాత మనం ఇదే యాడ్ ఈ ఏ కామా బికి కూడా అప్లికబుల్ చేయాలనుకుంటావు. కానీ ఈడ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఏంది, ఇంటీజర్ ఉంది. ఈడ కూడా ఇంటీజర్ అని చెప్తుంది. ఈడ నువ్వు ఫ్లోట్ పంపలేవు, ఈడ ఇంట్ ఉంది అని చెప్తావు. సో మనం జెనరిక్ గా ఈడ పారామీటర్స్ సెట్ చేయాలనుకుంటే మనం ఏం చేయగలుగుతాం అంటే ఇక్కడ ఈడ ఇంట్ తీసేసి ఈడ జెనరిక్ గా వి అని పెట్టేసి వి అన్నది ఏముంటది, ఈదర్ ఇంట్ ఆర్ ఫ్లోట్ 32 అని పెట్టినాం అనుకో.
అప్పుడు ఫంక్షన్ అవుతుంది చూసుకుంటే. సో ఇప్పుడు 3 వచ్చింది. ఆ, ఇప్పుడు ఇదే ప్రింట్ కూడా చేయలేదు కదా, ప్రింట్ అవ్వట్లేదు, అందుకే ఇక్కడ ప్రింట్ చేస్తే ఇప్పుడు ఆ, మనకు 4.7 వచ్చింది. సో ఫ్లోట్ 32 కూడా పనిచేసింది. అయితే ఇది ఇది వచ్చేసి మనం ఇది ఆ, ఈ రెండు అన్నవి ఇంటర్ఫేస్ లో కూడా పెట్టవచ్చు. సో ఈ రెండు తీసుకుపోయి మనం టైప్ టైప్ యాడబుల్ అని పెట్టేసి ఇంటర్ఫేస్ అని పెట్టినాం అనుకో, ఇట్లా ఇంటర్ఫేస్ పెట్టేసి ఈ యాడబుల్ అనేది ఇట్లా పెట్టేయచ్చు. సో ఇప్పుడు రన్ చేసిన సేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే దీన్నే జెనరిక్స్ అంటారు అనమాట. జెనరిక్ పారామీటర్ టైప్ యూజ్ చేయడమే జెనరిక్ అంటారు. సో ఇది ఒక జెనరిక్. సో ఇంతే, ఇంకా జెనరిక్స్ కవర్ చేసినాం మనం, మెథడ్స్ కవర్ చేసినాం విచ్ యాక్టెడ్ లైక్ ఊప్స్, లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ప్రాపర్టీస్ ఇంకా బిహేవియర్స్ ఎట్లా ఫంక్షన్ అయితే అట్లనే ఫంక్షన్ అయినాయి. ఇప్పుడు ఇంకా పాలిమార్ఫిజం కవర్ చేసినాం, అందులో ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ విచ్ హ్యావ్ సేమ్ బిహేవియర్స్, వాటిని హ్యాండిల్ చేయడానికి మనం ఇంటర్ఫేసెస్ యూజ్ చేసినాం. ఇప్పుడు జెనరిక్ ప్రోగ్రామింగ్ అంటే జెనరిక్స్ అంటారు. దాన్ని ఏమంటారు, జెనరిక్స్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ని మనం పారామీటర్స్ లో సెండ్ చేసిన రిటర్న్ చేసిన వాటికి మనం ఒక ఇంటర్ఫేస్ అన్న క్రియేట్ చేయొచ్చు. ఆ, ఇట్లా ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం మెన్షన్ చేయొచ్చు. సో దీన్ని జెనరిక్స్ అంటారు. ఆ, ఇంతే. ఇంకా నెక్స్ట్ దానిలో మనం ఇదేంది, ప్యారలలిజం ఇంకా కాన్కరెన్సీ చూద్దాం.